దేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణం కమలభద్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభగు భక్తపాలన కళా సంరంభగు దానవోద్రేక స్తంభగు ఖేళోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాటింభగు. మనం వాసుదేవ సభాసదుల రూపంలో ఉన్న వాసుదేవునికి నమస్కారం. పోయిన సంవత్సరం నారద భక్తి సూత్రాలు చెప్పుకున్నాం. మాస్టర్ గారు వాటిని ప్రారంభించి కొంతవరకు చెప్పటం జరిగింది. కొంతమంది భక్తుల నుంచి నాకు అనంతకృష్ణ గారికి వచ్చిన అప్పీల్ ఏమంటే నారద భక్తి సూత్రాలు కంటిన్యూ చేయండి అని. మాస్టర్ గారు ఎక్కడ వదిలిపెట్టారో అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ నేను 2 ఉపన్యాసాల్లో నారద భక్తి సూత్రాల గురించే ప్రసంగించాను. మొన్న కూడా అదే ప్రసంగిద్దాం అనుకున్నాం, కానీ అనంతకృష్ణ గారు ఆజ్ఞ సుందరకాండ అవటం చేత దాన్ని స్వీకరించాను. ఇవాళ మళ్ళా నారద భక్తి సూత్రాల్లోకి వద్దాము. పాశ్చాత్య సోదరుల సౌకర్యార్థమై నాకు తోచిన ఆంగ్ల భాషలో వీటిని అనువదిస్తూ ఉంటాను. ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ఆల్సో ఇన్ టు ఇంగ్లీష్ వాట్ ఐ టెల్ ఇన్ తెలుగు అబౌట్ ది భక్తి సూత్రాస్ ఆఫ్ నారద. యు ఆల్ నో పతంజలి రోట్ యోగ సూత్రాస్, yoga aphorisms of Patanjali, Raja Yoga. Narada Bhakti Sutra, that is the Bhakti aphorisms of Narada. Actually they are not different or separate from Patanjali Yoga Sutras, but they are supplementation of Patanjali Raja Yoga. Patanjali left the point, that is Tapasvadhyaya Ishvara Pranidhanadva. He gave an importance to surrender to Lord, but the details of that were given by Narada. How to surrender, how to love Lord. These are the aphorisms of devotion enunciated by the celebrated sage Jagadacharya, the world teacher Narada, to some of his few disciples. A few disciples asked him about the devotion path. Narada, in the form of aphorisms, told them. So now we will take up the aphorisms. Last year I dealt with in detail some aphorisms. Now we go to the others. Mukha Swadanavat. It is the 52nd aphorism. This actually last year also I dealt with, but I will just remind you of this. This is a very important aphorism. What is devotion? You know, all of know that devotion is the supreme love for the individual as all. He is living in all. He is all. I am all. So, supreme love for others as I am is called devotion. That is the aphorism, the second aphorism in this sacred scripture. Now, Narada says, if you enjoy devotion, that is if you have supreme love for God as others, not for any particular person or individual, but for God as all, if you have supreme love, then you cannot express it in the language, in words or in even signals. అంటే మనము దివ్య ప్రేమ, పరమ ప్రేమ అనబడేటువంటి భక్తి యోగాన్ని కనుక ఆశ్రయించినట్లయితే, నిరంతరము ఆ భక్తి రస ప్రవాహంలో మునుగుతున్నట్లయితే, మనము ఆ ప్రవాహముకు సంబంధించిన ఆనందంలో మునగటమే కానీ ఆ ఆనందాన్ని బయటకు వ్యక్తం చేయడానికి అవకాశం ఉండదు.
వ్యక్తం చేయడానికి వీలున్నది అంటే వీడిలో భక్తి నిండలేదు అని అర్థం అన్నారు. కనుక నాకు నీ మీద చాలా ప్రేమ ఉన్నది అని ఎవరితోన్నా నేనంటే అది కొంత నిజమే, అబద్ధం కాదు, కానీ మొత్తం పూర్తి నిజం కాదు. పూర్తి నిజమైతే ఆ మాట ఎక్స్ప్రెషన్లో రాదు. మీకు తెలుసు, మాస్టర్ గారి హృదయంలోంచి ఎప్పుడూ కూడా అటువంటి మాట రాలేదు. ఆయన అడిగారు రామకోటయ్య తాతగారు ఒక పర్యాయం, మీకు ఎంతమంది మీద ప్రేమ అండి అన్నారు. అంటే మాస్టర్ గారు సమాధానించారు జనాల్లో భోజనం చేస్తూ, నాకు ఎవరి మీద ప్రేమ లేదండి అన్నారు. తాతగారు ఆశ్చర్యపడి, అదేంటండి ఎవరి మీద ప్రేమ లేకపోతే మీ టైము, మీ అమౌంట్, మీ మనీ, మీ యొక్క వెల్త్, మీ యొక్క శక్తి, శ్రమ అంతా ఉపయోగించి దేశం వెంబడి తిరుగుతూ ఉన్నారు, ఇట్లా చెప్తున్నారు, సేవ చేస్తున్నారు కదా అంటే, నేను ఎవరి మీద ప్రేమ లేదన్నాను కానీ అసలు ప్రేమ లేదా అనలేదు కదా అన్నారు. అంటే హీ హ్యాస్ లవ్ ఫర్ నో పర్టిక్యులర్ పర్సన్ ఆర్ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్ ఈవెన్ డిసైపుల్స్, నో, ఫర్ ది సో కాల్డ్ sinners also he has love. He is endowed with supreme love for God. In his view, point of view, God is the indweller of all. So he loves all. How? As I am. That is Master. So he is the greatest devotee in this century. I hope the Lord himself took the form of a supreme devotee to give an ideal, to establish an ideal for us how to follow this devotional path in the form of Master. I feel and I experience that Lord Krishna himself has taken the form of Master to make us learn how we advance on the devotional path. So, one who feels devotion, devotion means just not emotion, it is dedication, surrender to Lord and love for all. So, love includes service and sacrifice. That is what Master said. Suppose love is a coin. Every coin has two sides, one side this and another side that. One side of the coin of love is sacrifice, and another side of the coin love is సర్వీస్. ఇక ప్రేమ అనేటువంటి నాణ్యానికి త్యాగము అనేటువంటిది ఒకవైపు, సేవ అనేది ఒకవైపు. ప్రేమ ఉంది అంటే అర్థం వాడు త్యాగం చేయకుండా ఉండలేడు. అవసరమైతే తనది అనబడేది, మన ఆకలికి ఉంచబడేదైనా త్యాగం చేసి, తాను కట్టుకునే వస్త్రమైనా ఏదైనా త్యాగం చేసి ఇతరులను బ్రతికించడానికి సిద్ధపడతాడు. అది ఒకవైపు. రెండోది, నిరంతరం జీవుల యొక్క శ్రేయస్సును కోరి వాళ్ళ బాధని తన బాధగా తాతగారు చెప్పినట్లుగా భావన చేసి వారికి ఉపకారము చేయుట కొరకే బ్రతుకుట అని ఆ పద్ధతిలో జీవిస్తారు. కనుక ఆయన లైఫ్ మొత్తం కూడా లవ్ అనేటువంటి ఒక స్ట్రీమ్లో, పెరినియల్ స్ట్రీమ్, అది జీవనది. ప్రేమ అనే ఒక జీవనది, ప్రవాహం అనేది ఒక అనుభూతి. అది లవ్ ఈజ్ నాట్ ఎ వర్డ్ టు బి ఎక్స్ప్రెస్, ఇట్స్ నాట్ ఎన్ ఐడియా, ఇట్స్ నాట్ ఎ థాట్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ ఫీలింగ్, ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్. Love is an experience. One who is dwelt completely in the experience of love, one who is sunk in the rasa pravaha, the flow of love, the subterranean current of love, cannot express his love. So, one who has love, he cannot keep quiet. He sacrifices or he serves. So you can know certain man has full love for humankind from his behavior, from his routine, from his way of living. Suppose we take Ananta Krishna, you observe his routine from the point of his waking up from the bed till he goes into sleep, sometimes no sleep at all. He goes on to serve, and if necessary, whenever it is necessary, sacrifice. That is completely perfect. There is the perfection of these two elements of love, sacrifice and service in Master E.K. That is what Narada says. Mother also, that is Master's wife, she has the fullest love for all. She loved all as her children, but never expressed such love. Expression was only in the form of sacrifice and service, and not in the expression in the form of word. You know E.V.M. Acharya quite well, more than me.
he never expressed, as far as I know, he never expressed his love for his brothers also, his sisters. A person like one of the closest persons like me, and all of you are closest. Nobody, to none he expressed his love, but he expressed his love always in the form of service and coming to the rescue of the downtrodden. కనుక బాధితులను కాపాడటం కోసం సేవ చేయడానికి, త్యాగం చేయడానికి అతను ఎప్పుడు సిద్ధమే. కానీ మాటల్లో నాకు చాలా ఇంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉందని ఎప్పుడు బుద్ధి చెప్పి ఉండలేదు. ఇప్పుడిప్పుడు అతడు దేహాన్ని వదిలిన తరువాత మనకు కొన్ని వర్తమానాలు తెలుస్తూ ఉన్నాయి. అతడు ఎంత త్యాగం చేశాడో, సేవ చేశాడనేది చాలామందిని ఎరుగుదుము. ఇక్కడ ఉన్నవాళ్ళం తెల్లవారులు ఎప్పుడు ఫోన్ చేసినా రిప్లై ఇచ్చేవాడు కనుక. ఇప్పుడు అనంతకృష్ణ గారు, అనంత కూడా అదే మార్గంలో ఉన్నారు. అయితే సాక్రిఫైస్ కూడా ఎంత చేశాడో ఎవరికీ తెలియకుండా టు ది పూర్ పీపుల్ ఆర్ టు ది పీపుల్ హూ రిక్వైర్ సమ్ అమౌంట్స్, అది ఫుడ్ కానీ, అమౌంట్ కానీ, ఇంకో రకమైన క్లోజింగ్ కానీ, ఇంకేదైనా సరే, వాట్ ఎవర్ హీ ఈజ్ గివెన్ బై గాడ్, హీ హ్యాస్ సాక్రిఫైస్ టు ఆల్. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లవ్. అది ప్రేమ అంటే అన్నాడు. But one other person can understand one person's love. You see, Mr. Anandakrishnaji, he has fullest love, all right. I can understand his fullest love when the condition is there, when I have also the same amount of fullest love. One who has love for all can understand, can grasp the love for others. ఎవరికైతే ఇతరుల మీద తానన్నంతగా ప్రేమ ఉంటుందో వాళ్ళే ఇలాంటి మహాపురుషుడికి ఉన్నటువంటి ఆత్మీయ ప్రేమ. ఆత్మీయ ప్రేమ అంటే అర్థం తెలియక చాలామంది ఎటబడితే అట వాడుతుంటారు. ఈయన నాకు ఆత్మీయుడండి అంటాడు, ఉత్తదే. వాడికి ఏదైనా బాధలో ఉంటే పట్టించుకోడు, బెట్టడు. ఆత్మీయత అంటే, ఆత్మ అంటే అర్థం తాను లేక నేను. అవతలకు వాడికి వచ్చిన కండిషన్ తనదే, వాడు నేనే అనేంత అనుభూతి కలిగి ఉండటే ఆత్మీయ ప్రేమ అంటారు. దాన్నే ఆత్మీయత అంటే చాలు, అదే ప్రేమ. లేదా ఏదో మనం అరసగా అంటూ ఉంటాం ఆత్మీయ ప్రేమ అని. Suppose a mother is prepared to sacrifice whatever food she is given, a little food. Suppose she is a poor mother, she is given by God a little food to take in, but she sacrifices her that little food to her son or daughter, for her children. She doesn't take. That is love. మనం తల్లి కాదనుకోండి, మనం ఎవరో పరాయి దగ్గర నుంచి వచ్చాం, అమ్మా నీకు ఉన్నటువంటి ఈ కొద్దిపాటి అన్నము పిల్లలకు పెడతావేమిటి అని మనం ప్రశ్నిస్తాం. నాయన నువ్వు కూడా తల్లి అయితే కానీ నీకు అర్థం కాదని చెప్తున్నా, అంతకంటే ఇంక చెప్పేది ఏమీ లేదు అక్కడ. ఇదేంటంటే నేను మగవాడిని తల్లిని ఎట్లా అవుతాను అని మనకు ప్రశ్న. అవ్వాలి అని మాస్టర్ గారు చెబుతారు. మీరు చదవండి. యూ లుక్ ఇన్ టు ది 6th chapter ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ, దట్ ఈజ్ వర్గో. In that chapter, Master explained, Father, God has two principles, two aspects in him. One is father aspect and another is mother aspect. భగవంతుడిలో రెండు తత్వాలు ఉన్నాయి, పితృతత్వము, మాతృతత్వము. ఆ మాతృతత్వాన్ని ఆరాధించి మనం కూడా తల్లిగా మారితే తప్ప పితృతత్వాన్ని పొందలేము. కనుక భగవంతుని పొందాలంటే ముందు శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి, గురుపత్ని రూపంలో ఉన్న అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. అది ఎట్లాగంటే అనుగ్రహం పొందడం అంటే ఊరికే కాళ్ళ మీద పట్టడం కాదు, తప్పని కాదు. కానీ అది దేనికి సూచన కావాలి అంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఇతరులతో అదే విధముగా మనం ప్రవర్తించటకు మనం ప్రణామం చేయటం అనేది ఒక సూచన కావాలను, అంతే. ఇట్ ఈజ్ ద సిగ్నల్, అంతే. అంటే అమ్మగారు ఎట్లా ఉన్నారు అందరితో ప్రేమగా. Before she left her body during August 11th and 12th in 2013, she was ill, she was bedridden. She knows quite well that she is going to leave her body soon. But she came on the word of Bujji, her second son. She came to the Guru Pujas in Visakhapatnam, she attended. She told me reply, by seeing me, number of people will feel very happy. I feel very happy while seeing others. Therefore, there is no question of non-attending the function. I am going to attend the function. I am prepared to take the risk of my health. That is motherly love. If you develop motherly love, then you can understand another mother's love. That is what Narada says.
There are beautiful books of Narada's devotional path. The Ramakrishna Mission published 2 books, one in Telugu and another in English. And Gorakhpur Gita Press published one in English and one in Telugu. I have gone through all these. We have to follow the path of Master on the lines of devotion. Near to Master's devotional line, I find Swami Bhuteshanji Maharaj's Ramakrishna Mission printed book, The Aphorisms of Narada, the devotional path. It is near to Master's views. I will give an example. Sometimes Master's, Narada says, he is prepared to sacrifice even his Vedic rights. లౌకిక వైదిక కర్మలను కూడా పరిత్యాగము చేయుటకు అతడు సిద్ధపడును, ప్రేమ గలవాడు. దానికి ఒక సూత్రం చెప్పారు. లోకహానవు 61. చింతానకార్య నివేదిత ఆత్మలోక వేదత్వాత్. He is not reacting. He doesn't react to the public opinion. అది మొట్టమొదట భక్తులు కావాలంటే ఏం లక్షణం ఉండాలి మన దగ్గరికి అంటే, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన మానేయాలి. మన ప్రవర్తన అంటే దాని అర్థం ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించమని కాదు. కొంతమంది అర్థం తీస్తారు. స్వామి భూతేశాంతి ఆల్సో వారన్స్ us, gives us a caution not to behave as we are free to do. మనం ఇష్టం చేయొచ్చని ఎవడేమనుకుంటే నాకు అది కాదు అర్థం. అక్కడ మనం పాజిటివ్గా తీసుకోవాలి. యశస్సు అనే మాట ఉంది సంస్కృత భాషలో. యశస్సు అంటే కీర్తి కాదు, కీర్తి అంటే బురదని అర్థం. యశస్సు అంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తన నలుగురు, ఓహో ఈయన ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఈయనలాగా ప్రవర్తిస్తే మనకు కూడా బాగుంటుంది కాబోలు జీవితం అని అనిపించేట్టుగా ప్రవర్తించాలని యశస్సు అంటారు. అది విశేషం. మేషారు చెప్పారు, సహ నవ్వు యశ దాంట్లో వివరించారు మేషారు తైత్రీయోపనిషత్తులో. కాబట్టి యశస్సు కోరిన వాడు అంటే కీర్తి కాదు, పబ్లిక్ ఫేములు కాదు, నాట్ ఫేమ్. యశస్సు అంటే ఐడియల్ క్యారెక్టర్. అలాంటి దాన్ని కోరినవాడు ఎప్పుడూ కూడా పబ్లిక్ ఒపీనియన్ని కేర్ చేయడు. దీని గురించిన మేషారి కొటేషన్ నీకు ఇస్తాను. ది ప్రెయిన్ ఆర్ అబ్యూస్ ఆర్ ఈక్వల్ టు ఏ డివోటీ. హీ ఈజ్ నాట్ క్యారీడ్ అవే బై అదర్స్ ఒపీనియన్స్. This is the sentence from Bhuteshanji Maharaj's translation. Then Master gives, don't listen to what the world says, listen to what it wants, it needs. అద్భుతమైంది. మాస్టర్ పొద్దున అనంతకృష్ణ గారు కూడా చెప్పారు, ప్రిసెప్ట్స్లో ఉంది. చిన్న చిన్న బిలిబుల్లి సూత్రాలు, వాటిలో ఎంత ఉందో రోజు అదే పని నాకు. మా అనంతకృష్ణ గారికి నాకు ఆ ప్రిసెప్ట్స్, మెడిటేషన్స్, ప్రేయర్స్ ఏ రోజు చదువుతారని అంటే రోజు అదే పని. ఇంకా ఇంకేమైనా పని లేదా అంటే మరి అంతకంటే మించిన పని తర్వాత ఏముంది, దాన్ని ఆచరించడం, అంతేగాని వేరే పని అంటూ ఏమీ లేదు. డోంట్ లిజన్ టు వాట్ ది వరల్డ్ సేస్, లిజన్ టు వాట్ ఇట్ వాంట్స్, దట్ ఈస్ నీడ్స్. లిజన్ టు ది వరల్డ్ సేస్, నో, లిజన్ టు ఇట్స్ హార్ట్, ది హార్ట్ ఆఫ్ ది వరల్డ్, అండ్ నాట్ ఇట్స్ టంగ్. ఇట్స్ టంగ్ కన్ఫ్యూజెస్ యూ. సపోజ్ దెర్ ఇస్ అ డ్రంకర్డ్, he wants you to give him some amount. For what? To take a drink of alcohol. But actually he needs food. What we have to do is we must offer food to him and not money, because it is wasted. So we should not let others exploit our goodness for bad purposes. వాడు మంచి అవసరానికి అనుకోండి ఎంతైనా త్యాగం చేయొచ్చు, కానీ వాడు కోరిన దానికోసం మనం త్యాగం చేయక్కర్లేదు, వాడు అడిగిన దానికోసం త్యాగం చేయక్కర్లేదు, వాడి అవసరం కోసం త్యాగం చేయాలి. అండ్ ఆల్సో మాస్టర్ స్ట్రెసెస్ ది టెస్ట్ ఆఫ్ ఎ గుడ్ యాక్ట్ ఈజ్ ఇట్స్ గుడ్నెస్ వెన్ యాక్టెడ్. దాన్ని వాడు వీడు మంచిగా చెడు అనేది వాడి ఆచరణ బట్టి తెలుస్తుంది, కానీ వాడి మాటలను బట్టి కాదు. Listen to its heart, not its tongue. Its tongue confuses you, its heart shows you the way and trumpets the gospel from the inner conscience. నీ లోపల అంతర్వాణిగా శ్రీకృష్ణుడైన అంతర్యామి చెప్పే గీత, మంత్రగీత అంటారు, అందుకనే దాన్ని ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ మంత్ర స్క్రిప్చర్. యూ కెన్ లిజన్ టు ది మంత్ర స్క్రిప్చర్ ఫ్రమ్ ది ఇన్నర్ వాయిస్, ది ఇన్నర్ మోస్ట్ కార్నర్ ఆఫ్ యువర్ ది హార్ట్, ది లార్డ్ ఆఫ్ ది హార్ట్, హియర్ లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్. Then we are prepared to do some good act.
catering not to the wants, not to the sayings, but to the needs of others. It's not the opinion of countries and centuries. For centuries together, some people may think of master badly. He does not feel. Even while he was living, he was abused by a very few. But he never mattered it. He was not concerned for it. Many praised, a few abused, and many were not of praise and not of abuse. You know, in Visakhapatnam he lived for 14 years. This Guntur also is purified. It is sanctified by the walk of the lotus feet of my master E.K. He lived at Guntur also for 14 years. That does not mean all the residents, inhabitants of Guntur and Vizag followed his footsteps. No. But he never bothered about that. Whatever good he thinks from, he receives from God or his master CVV, he puts into action. That's all. So he must be absolutely free from fear of public opinion. A devotee must be absolutely free from fear of public opinion or even Vedic injunctions, because he has surrendered absolutely everything to God. That is his Guru, the world teacher. So we must be free from others' opinions. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనండి ఇట్లా చేయకపోతే అనేది ఉండకూడదు. ఎవడన్నా అనుకోవటానికి కోసం బతుకుతున్నామా? ఏమండి చొక్కా చిరిగింది మాస్టర్ గారికి ఒక పర్యాయం అండి. ఆ చిరిగిన దాంతోనే కాలేజీకి వెళ్తున్నారు. అమ్మగారు ఏమనుకోలే, దేని చిరిగిన చొక్కాతో భర్త గారు కాలేజీకి వెళ్తున్నారని అమ్మగారికి కానీ అనంతకృష్ణ గారు బుజ్జి గారు లాంటి సత్సంతానానికి కానీ అనిపించలే. ఎందుకంటే వాళ్ళు ఆయన భార్య ఆయన సంతానమేగా, సరిపోతారు ఫిట్నెస్. కానీ నాబోటి సన్నాసికి ఒకటికి అనిపించింది, ఏమండి చిరిగిన చొక్కా వేసుకొని బడికి వెళ్తారు ఏమిటి అన్నారు. అంటే మాస్టర్ గారు చెప్పారు, అది వెళ్ళను. అయితే ఈరోజు జీతం తీసుకుంటానా లేదా? తీసుకుంటాను. పెళ్ళి పాఠాలు చెప్పకుండా జీతం తీసుకోవటం పెద్ద నేరమా, చిరిగిన చొక్కాతో పోవటం నేరమా చెప్పు అన్నాడు. వాడు ఏం మాట్లాడతాడు? ఇక చిరిగిన చొక్కాతో పోతే ఏమనుకుంటారో అన్నాడు. ఏమనుకుంటారు? చిరిగిన చొక్కాతో వచ్చి అదే చేసింది అదేగా అనుకునేది, అంతకంటే ఏముంది కనుక అన్నారు. అంటే మాస్టర్స్ రిప్లైస్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ పెనిట్రేటింగ్ ఇన్ టు అవర్ హార్ట్స్. దే ఆర్ నాట్ హార్ష్, బట్ దే పెనిట్రేట్ ఇన్ టు ది హార్ట్స్. దే గివ్ స్పేస్ ఫర్ అవర్ ఇంట్రాస్పెక్షన్. మనం లోపల శోధించుకోవాలి, మనం అట్లా ఉన్నామా లేమా అని. He is prepared sometimes to even sacrifice Vedic injunctions also. లౌకికమైన కార్యాలు సాక్రిఫైస్ చేస్తారు. ఒక్కోసారి బడికి వెళ్ళరు, నాటారు వెళ్ళని రోజులు కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు 10-15 మంది వైరస్ ఫీవర్స్తో బాధపడుతున్నప్పుడు విశాఖపట్నంలో వాళ్ళని ఇళ్లకు పోయి వాళ్ళని సేవించి వాళ్ళ బాధను నివారించడం కోసం ఆయన బడికి సెలవు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్టని తన అవసరం కోసం మాటికి సెలవులు పెట్టి డబ్బులు తీసుకోవటం కాదు. మన వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? అది అందరికీ తెలుసు. డిసెంబర్లో సెలవులన్నీ మునిగిపోతాయి కనుక పని లేకపోయినా సరే ఇంట్లో ఉండి సెలవులు పూర్తి చేసుకుంటారు. ఏమంటే కాదండి, నేను కూడా అట్లా ఇబ్బంది. నేషనల్ అట్లా ఎప్పుడు అప్లై చేయలేదు కనుక హీ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఈవెన్ హిస్ డ్యూటీస్, ఆల్ రైట్, ఫర్ ది సేక్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ ఏ బ్రాడ్ నంబర్ ఆఫ్ మ్యాన్ కైండ్ who require his services only. వీరుంటే కుమారునో ఇంకెవరైనా పంపిస్తారు, తన సర్వీసెస్ అవసరం అనుకుంటే తానే పెడతారు. దట్ ఈస్ హిజ్ లవ్. ది డెప్త్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ డివోటీ వీ కెనాట్ అండర్స్టాండ్. జస్ట్ లైక్ ఆఫ్ అవర్ మాస్టర్ ఆర్ వివేకానంద ఆర్ క్రిస్ట్ ఆర్ గౌతమాది బుద్ధ ఆర్ మహాత్మా గాంధీ ఎట్సెట్రా. అండ్ వాట్ అరవిందో సేస్ ఈస్ దిస్: లవ్ ఈజ్ వైడర్ దాన్ ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ నో క్వశ్చన్ ఆఫ్ యూనివర్సల్ లవ్. Even love transcends even the universes, not only universes. విశ్వాతీతమైన ప్రేమ, విశ్వాతీతమైన విశాలమైన ప్రవృత్తి ప్రేమ అని అరవిందో అంటారు. తాతగారు అనువదించారు, చదవండి, చూడండి జాగ్రత్తగా. ఊరికే సావిత్రి పుస్తకం తాతగారు రాశారు, ఆ పుస్తకం అక్కడ దాచిపెట్టడం కాదు, అక్కడ అట్లా షెల్ఫ్లో నా దగ్గర కూడా ఉందండి అంట. నేను కూడా చెబుతుంటాను, నా దగ్గర ఉందండి, సావిత్రి ఉందంటే ఉందండి అని. ఎప్పుడైనా చూశారంటే ఆ విషయం మాత్రం అడగొద్దు.
నేషనల్ ఫారెన్లో లెక్చర్ చెప్తుంటే సీక్రెట్ డాక్టర్ గురించి చెప్తుంటే మీరు ఎవరన్నా చదివారా అని అడిగితే ఎప్పుడు చదవలేదన్నారు. అయితే మా భారతీయులాగానే మీరు కూడా ఉన్నారన్నమాట అన్నారు. మూతపెట్టి పుస్తకాలు. ఇట్లా లౌకికములైన కర్తవ్యములను కూడా ఒక్కొక్కసారి అంతకంటే పెద్ద కర్తవ్యం అవసరమైనప్పుడు త్యాగము చేయుటకు సిద్ధపడు వాడే భక్తుడు అంటారు. ఉదాహరణకు మీ అబ్బాయికి 90 డిగ్రీలు లేక 100 డిగ్రీల జ్వరం వచ్చింది, అవతల అబ్బాయికి 104 డిగ్రీల జ్వరం వచ్చింది. వాట్ టు హ్యావ్ టు డూ? యువర్ చైల్డ్ హ్యాస్ కాట్ 100 degrees temperature of fever. Another child has caught 104 degrees temperature of fever. What we have to do is, suppose it is the case of master, how does he prefer? What does he prefer? He prefers to serve the person who is suffering more from the high temperature than his son. అది అయిపోయిందనుకోండి, ఇంటికి వచ్చేప్పటికి తగ్గుతుంది. ఆశ్చర్యం, అది గమ్మత్తు. అది నేచర్లో ఉన్న లా. దిట్ ఇస్ ది నేచర్ లా ఆఫ్ నేచర్. If you try to understand the sufferings of others by putting forth your heart into them and serving others, you will be saved. You will be served. That is what Master CVV promised. నీ బుధాల మీద నీవు తోటివారి బుధముల మీద చేయబెట్టు, నీ బుధాల మీద నా చేయి పెడతాను అని 1946లో జీకే గారితో సివి గారు అన్నారని వారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. అదేమిటి అట్లా అంటామంటే నాకు అంతకంటే తెలియదు. అది వాస్తవం. ఏది భుజాల మీద చేయి పెడతారు. అట్లాగే మాస్టర్ గారు కూడా, ఈకే గారు కూడా మన భుజాల మీద చేయబడతారు. సెల్ఫ్ పిటీ ఎక్కువైనటువంటి వాడు తన బాధల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వాడు లవ్ చేయలేడు. సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉన్నవాడు లవ్ ఫర్ ఆల్ చేయలేడు. నాష్ గారు లౌకిక కార్యములనే కాదు, వైదిక కార్యములను కూడా త్యాగం చేశారు. ఏ డివోటీ ఇఫ్ నెసెసరీ ఈవెన్ సాక్రిఫైసెస్, రిచువల్స్, Vedic script rites, prayers, worships prescribed and stipulated by the scriptures like Bible, the Vedas, etc. Then it is necessary to serve a patient who requires more attention than the Vedic rites. అంతేనండి. సపోజ్ నేషారు స్టేజ్ మీద నిలబడి ఉన్నారు మిదిల్లో, చక్కగా ఉపన్యాసం చెబుతున్నారు. ఇంతలో కోయవాడు వచ్చాడు. ఏమిటయ్యా, వాడికి ఆ నేషనల్ స్టేజ్ మీద ఉండి కార్యక్రమం నిర్వహణలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోవటానికి ఎవరికైనా భయమే. అంటే తప్పు కదా భంగం చేయడం కార్యక్రమం, అందువల్ల భయం. భయం అంటే వేరే భయం కాదు, కార్యక్రమం భంగం చేయడం, క్రమశిక్షణను ఉల్లంఘించటం. కానీ ఒక కోయవాడు వచ్చాడు, వాడు సరాసరి ఇచ్చేసాడే ఓరివిడు అయ్యా, చదువురాని వాడికి ఉన్న బుద్ధి చదువున్న వాడికి ఉంటుందా అని నేషారు అంటూ ఉండేవారు. నాకు తెలియదు కానీ చదువుకున్నంత కాలం కాకరకాయ అన్నట్ట, చదువుకోనంత కాలం, చదువుకున్న తర్వాత కేకరకాయ అంట మొదలుపెట్టాట. వాడికి ఏం చదువు రాదు, వాడికి తెలిసింది ఒకటే చదువు. తన భార్య ప్రసవించబోతున్నది, బాధలో ఉంది, నొప్పులు వస్తున్నాయి, ప్రసవం కాలేదు. ఇక్కడ ఎవడో ఒక రక్షకుడు ఉన్నాడని గ్రహించాడు, వచ్చాడు. ఆ రక్షకుడి కోసం వచ్చాడు, నీ కోసం నా కోసం రాలేదు. అతన్ని తీసుకొని వెళ్ళడానికి, నాక్షాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. మాస్టర్ ఇమీడియట్లీ ఫాలోడ్ హిమ్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ 1974 డ్యూరింగ్ ది గురు